కరీంనగర్ జిల్లాలో దొంగల కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఈ ఘటనను దారుణందుర్మార్గం అని ఆయన అభివర్ణించారు. బాధితులకు అండగా ఉండాల్సిన సమయంలో బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం చిల్లర రాజకీయం అని మండిపడ్డారు. దారుణమైన సంఘటన, అనుకోని సంఘటన. కాబట్టి ఈ సందర్భంలో కొంతమంది దీన్ని రాజకీయంగా ఈ పార్టీలు ఆ పార్టీలు తిట్టడము, ఆ పార్టీలు ఈ పార్టీలు తిట్టడం, కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓదార్చడం మానవత్వం ఉన్న మనుషులకు అలవాటు. వాళ్ళకు ధైర్యం చెప్పాలి, వాళ్ళకు మనోధైర్యం చెప్పాలి. ఇట్లా సంఘటన కానీ ఇట్లా చుట్టూ సాధిస్తారంటే ఇట్లా జరిగిందంటే దాన్ని రాజకీయంగా తెలుసుకుని చిన్నరే ఉంటుంది. దాన్ని ఏం జరిగింది, దొంగతనం అంత కూడా జరిగింది. అది దాన్ని బండి సంజయ్ నాకేం సంబంధం. మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లిస్టులో వస్తే మొత్తం చాటబాడతాం నేను మొత్తం ఇస్తాను. అవి మీరు పెంచిపోయిస్తారు దొంగలు, మీ వాళ్ళు చుట్టాలు అలేవన్నా మీరు పెంచిపోయిస్తారా? ఇక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంకా గొర్రె ఆధారం. దాడులే దాడులు కాంగ్రెస్ పడే మీరు తిట్టుకోక మమ్మల్ని మధ్య మాకే సంబంధం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం పోయి ఒక మనోధైర్యం చెప్పాలి. ఆ హాస్పిటల్ సిబ్బంది, మన షోరూమ్ సిబ్బందిని పోతే అంత టెన్షన్ పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆ టైంలో బయటకు వచ్చి మీడియా ముందు తిడితే నా కిరీటం వస్తుంది, మొత్తం నెత్తి కిరీటం వస్తుంది. ఆడ ధైర్యం చెప్పాలి. బయట రాని పోలీసులను తిడితే అయిపోతుందా? టైం ఇవ్వాలి. నిజంగా టైం ఇచ్చి డేట్ పెట్టి ఈ టైం వరకు అరెస్ట్ చేయకపోతే అప్పుడు మనం దాన్ని విమర్శలు చేస్తే మంచి ఆలోచన ఉంటుంది. ఇలా ఈ బీఆర్ఎస్ లో మాటలు చూసినాక ప్రజలంతా నవ్వుకుంటున్నారు. వీళ్ళే పిచ్చోడు జరిగి 10 నిమిషాల కాలం వచ్చి తిడుతున్నారు అని చెప్పండి. మా ఇంటికి దూరం వాడు తెలుసా హోమ్